ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ సాగుకు సాగునీరు అందక అనేక ఇక్కట్లు పడుతున్నామని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రజానీకం వ్యవసాయత ఆధారంగా జీవనం సాగిస్తుంటారు. అధిక సంఖ్యలో వరి సేద్యం చేస్తూ ఖరీఫ్ మరియు రబీ సీజన్లో వ్యవసాయం చేస్తుంటారు. జిల్లా వ్యాప్తంగా 2,60,000 హెక్టార్లలో వ్యవసాయం సాగవుతుంది. ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో వరి నాట్లు వేయడం జరిగింది. అయితే ఈ సార్వ వరి సాగు నారుమడులతోనే సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. నమస్కారం అండి. పశ్చిమ ఏలూరు జిల్లా దెన్నూరు మండలం కొవ్వల గ్రామం. నా పేరు తమ్మినేని వెంకటరమణ. పోలయ్య అంటారు. జిల్లేడు దెబ్బ పక్కన ఎల్లింకోడు సైడ్ అండి. ఉడిసింది 9 ఎకరాలు. ఇది మా ఊరు పొలాలే. దీనికి ₹1,00,000 ఖర్చు అయింది. ఉడిసి నేను 10 రోజులు అయింది. కనీసం ఉడిసింది కానీ ఇప్పటి వరకు చుక్క నీరు లేదు. సార్వాకే ఇలా ఉంటే మేము ఏం చేస్తాం? ఇప్పుడు ₹1,00,000 నష్టపరిహారం ఎవరు కడతారు? ఇదే పరిస్థితి. అధికారులు కానీ నాయకులు కానీ కాలువ మీద ప్రెసిడెంట్లు కానీ నెంబర్లు కానీ ఎవరు పట్టించుకునే దాఖలాలు లేవు. 2-3 అడిగితే పైనుంచి నీళ్ళు వస్తేనే కానీ నీళ్ళు రాని మేము ఏం చేస్తామని చేతులు ఎత్తేసారు. ఆకుమళ్ళు కూడా చనిపోతున్నాయి. ఇదే పరిస్థితుల్లో ఇక్కడ 20 ఎకరాలు చనిపోతుందండి. నా ఒక్కడిదే 9 ఎకరాలు. ₹1,00,000 ఎకరాకు 12,000 కాడికి అని. దీన్ని పరిగణనలోకి తీసుకొని అధికారులు కానీ నాయకులు కానీ ఏం చేస్తారు చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ రకంగా అయితే కౌలు రైతు చనిపోయే పరిస్థితి వస్తుంది. జీవితంలో ముందు రోజుల్లో వ్యవసాయం చేసేవాడు అనేవాడు ఉండడు. ఇక అందరూ పట్టణాలకు వెళ్ళి పాలేతనం చేసుకోవాల్సిందే. ఈ పరిస్థితి చూడండి. ఈ ₹1,00,000 ఖర్చు అయింది. పోయిన దాల్వాకి అలాగే ఎండిపోయింది. ఈ రోజుల్లో సార్వాకి ఇలా నీళ్ళు అందించలేకపోతే ఇంకా దాల్వా ఏముంటాం? పోనీ ఇలా అందదో ఇలా వాతావరణం తేడా వచ్చింది. పైన గోదావరి కాలువ రాదంటే మేము ఉండడం మానేసేవాళ్ళు. ఇప్పుడు భార్య పిల్లలతో ఈ నష్టపరిహారం మాకు ఎవరు కడతారు, ఎవరు తీరుతారు? దీన్ని పరిగణన తీసుకొని మాకు నీళ్ళు వదలాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం.